రైతు బేజారుని ఇక్కడ డీటెయిల్గా రాసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా ఆరుగాలం కష్టించి పండించిన పంట గిట్టుబాటు ధర లభించే రాష్ట్రంలోని ఉల్లి రైతు విలవెల్లాడుతున్నాడు. సాధారణంగా అక్టోబర్ మాసంలో మార్కెట్ కర్నూలు ఉల్లి రావాల్సింది, కానీ ఈ సంవత్సరం ఉల్లిని ముందుగానే సాగు చేయడంతో జూలైలోనే మార్కెట్కి వచ్చేసింది. జూలై ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు 30% వరకు ఉల్లి దెబ్బతింది. ఎకరాకు 90,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టి పండించగా అమ్ముదామంటే అయినగాడికి అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. పంటను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్కి తీసుకొస్తే కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఉల్లి తీయడానికి ఎకరాకు 15,000 ఖర్చు చేసినట్టు రైతులు చెప్తున్నారు. వ్యాపారులు క్వింటా 500 నుంచి 600 మధ్య అడుగుతున్నారని వాపోతున్నారు. కనీసం క్వింటా 2,000 అమ్మితే లాభాలు లేకపోయినా చేసిన ఖర్చులు వస్తాయని అంటున్నారు. గత ఏడాదితో పోలితే ఉల్లి ధర 10 రెట్లు పడిపోయింది. గత ఏడాది కర్నూలు ఉల్లి క్వింటా 4,500 నుంచి 6,000 వరకు మధ్య విక్రయించారు. గత ఏడాది మహారాష్ట్రలో వర్షాలకు అక్కడ ఉల్లి పంట దెబ్బతింది. దీంతో కర్నూలు ఉల్లి హాట్ కేకులు అమ్ముడుపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలు రైతులు ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచారు. సుమారు 15,000 హెక్టార్లు ఉల్లి సాగు చేశారు. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చింది. ఎకరాకు 50 నుంచి 60 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. పంట చేతికి అందే సమయంలో వరుణు కాటేశాడు. దీంతో నాణ్యత లోపించింది. ఇదే అదనగా దళారులు సిండికేట్గా మారి కర్నూలు ఉల్లిని కొండం మానేశారు. రైతులు అయినగాడికి అమ్ముకుందామన్న కొనేవారు లేరన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బీచ్